అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 15 అల్ హిజ్ర్ సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 42. إن عبادي ليس لك عليهم سلطان إلا من اتبعك من الغاوين. ఆయత్ నంబర్ 42. నా దాసులపై నీ అధికారం సాగదు, నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది. 26. సజ్జనులైన నా దాసుల ముందు నీ ఆటలు సాగవు, అంత మాత్రాన సజ్జనులైన దాసుల ద్వారా ఏ పాపము జరగదని దీని భావం కాదు. మనిషి వల్ల తప్పు జరగడం పరిపాటే. అయితే సజ్జనులైన దాసులు తప్పును తెలుసుకోగానే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతారు. ఇక మీదట అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. కానీ జరిగిన తప్పుపై పశ్చాత్తాప పడకుండా నిశ్చింతగా ఉన్నవాడు నిరంతరం తప్పులు చేస్తూ పోతాడు. ఆఖరికి శాశ్వతమైన వినాశం వాడి తలరాతగా మారిపోతుంది. ఆయత్ నంబర్ 43. وإن جهنم لموعدهم أجمعين. ఆయత్ నంబర్ 43. అలాంటి వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం. 27. ఓ సైతాన్, నీ అనుయాయులంతా నరకానికి ఇంధనముగా మారుతారు. ఆయత్ నంబర్ 44. لها 7 أبواب لكل باب منهم جزء مقسوم. ఆయత్ నంబర్ 44. దానికి 7 ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కొక్క వర్గం కోసం కేటాయించబడింది. 28. పాపాత్ముల్లో రకరకాల వారుంటారు. కొందరు ముష్రికులైతే మరికొందరు దైవధిక్కారులు అయి ఉంటారు. కొందరు వ్యభిచారులైతే మరికొందరు వడ్డీ సొమ్మును తిన్నవారై ఉంటారు. కొందరు దోపిడీ దొంగలైతే మరికొందరు నరహంతకులై ఉంటారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో ద్వారం ప్రత్యేకించబడుతుంది. లేక 7 ద్వారాలు ఉంటాయంటే నరకములోనే 7 విభాగాలు లేక తరగతులు ఉంటాయని కావచ్చు. ఆ విభాగాలు ఇవి: 1 జహన్నం, 2 లజా, 3 హుతమ, 4 సయీర్, 5 షకర్, 6 జహీం, 7 హావియా. వీటిలో అన్నిటికన్నా మొదటి విభాగం ఏకదైవోపాసకులైన పాపులకు ఇవ్వబడుతుంది. వారు కొంతకాలం శిక్షను అనుభవించిన మీదట సిఫార్సుపై నరకం నుంచి తీయబడతారు. తరువాత యూదులు, ఆ తరువాత క్రైస్తవులు, ఆ తరువాత సాబియీలు, ఆ తరువాత జొరస్ట్రానియన్లు, ఆ తరువాత ముష్రికులు, ఆ తరువాత కపటులు ఆయా విభాగాలకు తరలించబడతారు. అన్నిటికంటే పైన ఉండే విభాగం పేరు జహన్నం. ఆ తర్వాత పైన పేర్కొనబడినట్లు వరుసగా తరగతులుంటాయి. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 45. ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతిన్ వఉయూన్. ఆయత్ నంబర్ 45. నిస్సందేహంగా దైవభక్తి గలవారు ఉద్యానవనాల సెలయేరుల మధ్యన ఉంటారు. 29. నరకము మరియు నరకవాసుల ప్రస్తావన తరువాత స్వర్గవాసుల గురించి ప్రస్తావించడం జరిగింది. స్వర్గం పట్ల ప్రజలలో ఆసక్తిని, ఆశను కలిగించడం దీని ఉద్దేశం. దైవభక్తి గలవారు ముత్తకీన్ అంటే షిర్కుకు దూరంగా ఉండే ఏకదైవారాధకులు. మరికొంతమంది వ్యాఖ్యాతుల ప్రకారం పాపకార్యాలకు దూరంగా ఉండే విశ్వాసులందరూ దైవభక్తి పరుల కోవకు చెందుతారు. స్వర్గములోని వనాలు, కాలువలు, సెలయేర్లు స్వర్గవాసుల కోసం ఉమ్మడిగాను ఉండవచ్చు, లేదా ప్రతి ఒక్కరికి వేరువేరు వనాలు, సెలయేర్లు ఉండవచ్చు, లేదా ఒక్కొక్కరికి ఒక్కో వనం, ఒక్కో సెలయేరు చొప్పున కూడా ఉండవచ్చు. ఆయత్ నంబర్ 46. ఉద్ఖులూహా బిసలామిన్ ఆమినీన్. ఆయత్ నంబర్ 46. ప్రశాంతంగా, నిశ్చింతగా అందులోకి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. 30. అన్ని రకాల విపత్తుల నుంచి నిశ్చింతగా, అన్ని రకాల భయాందోళనల నుంచి నిర్భయంగా ఉంటూ స్వర్గంలో ప్రవేశించమని భావం. లేదా ఒక ముస్లిం మరొక ముస్లిం కోసం, లేదా దైవదూతలు స్వర్గవాసుల కోసం
ఈ విధంగా ప్రార్థించవచ్చు. లేదా అల్లాహ్ తరపున స్వర్గవాసులందరికీ ఈ విధంగా అభయం ఇవ్వబడవచ్చు. ఆయత్ నంబర్ 47. ونزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين. ఆయత్ నంబర్ 47. వారి హృదయాలలో ఏ కాస్త కోపం ద్వేషం మిగిలి ఉన్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చుని ఉంటారు. 31. ప్రపంచంలో వీరి మధ్య ఉండే అసూయ, వారవలేనితనం, కినుక వంటి నకారాత్మక భావాలు వారి ఆంతర్యాల నుంచి శాంతం తీసివేయబడతాయి. ఉండొక్కరి పట్ల వారి హృదయాలు నిర్మలంగా అద్దంలా ఉండేటట్లు చేసి ఆ పైన స్వర్గంలోకి ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 48, 49, 50. لا يمسهم فيها نصب وما هم منها بمخرجين. ఆయత్ నంబర్ 48. అక్కడ వారికి ఏ బాధ అంటుకోదు, అక్కడి నుంచి వారిని ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు. نبئ عبادي أني أنا الغفور الرحيم وأن عذابي هو العذاب الأليم. ఆయత్ నంబర్ 49, 50. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడినని అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని నా దాసులకు తెలియజేయి. ونبئهم عن ضيف إبراهيم. ఆయత్ నంబర్ 51. వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం అతిథుల గురించి కూడా వినిపించు. ఆయత్ నంబర్ 52. إذ دخلوا عليه فقالوا سلاما قال إنا منكم وجلون. ఆయత్ నంబర్ 52. వారు అతని దగ్గరకు వచ్చి సలాం చెప్పినప్పుడు మిమ్మల్ని చూస్తే మాకెందుకో భయమేస్తున్నది అని అతను అన్నాడు. 32. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు వారి పట్ల భయం కలగడానికి అసలు కారణం ఆయన భోజనం కొరకు వడ్డించిన దూడ మాంసాన్ని వారు తినకపోవడమే. హూద్ సూరాలోనూ ఈ సంఘటన వివరంగా వచ్చింది. ఈ సంఘటన ద్వారా ముందుకు వచ్చే ఓ ముఖ్య విషయం ఏమిటంటే దైవ ప్రవక్తలకు సైతం రహస్య విషయాల జ్ఞానం ఉండదు. వారికి అగోచర విషయాల జ్ఞానం గనక ఉండి ఉంటే తన ఇంటికి వచ్చిన అతిథులు మానవ మాతృలు కారని, వారు దివి నుంచి భూమికి దిగి వచ్చిన దైవదూతలని తెలిసిపోయేది. వారి కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిన అవసరం కూడా ఉండేది కాదు. దైవదూతలు మనుషుల మాదిరిగా అన్నపానీయాలను తీసుకోరు. ఆయత్ నంబర్ 53, 54. قالوا لا توجل إنا نبشرك بغلام عليم. ఆయత్ నంబర్ 53. భయపడకు, మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడన్న శుభవార్తను అందజేస్తున్నాము అని వారన్నారు. قال أبشرتموني على أن مسني الكبر فبم تبشرون. ఆయత్ నంబర్ 54. ఏమిటి, వృద్ధాప్యం వచ్చేసిన తరువాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు అని అతను అన్నాడు. ఆయత్ నంబర్ 55. قالوا بشرناك بالحق فلا تكن من القانطين. ఆయత్ నంబర్ 55. దానికి వారు మేము నిజమైన శుభవార్తనే నీకు అందజేస్తున్నాము, కాబట్టి నువ్వు నిరాశ చెందిన వారిలో చేరకు అని సమాధానం ఇచ్చారు. 33. ఎందుకంటే ఇది దేవుని వాగ్దానం, ఆయన వాగ్దానం నెరవేరకపోవడం అన్నది జరగదు. ఆయన తలుచుకున్నదల్లా చేసి తీరుతాడు. ఏ విషయము కూడా ఆయనకు అసాధ్యం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.